ఆమె కథలు జ్ఞానసుధలు, ఆమె పాఠాలు జీవన పోరాటాలు. పంచతంత్రాలతో బ్రతుకు తంత్రాలను బోధిస్తూ అంతరంగాలను తట్టిలేపి అందరి మన్నలను అందుకుంటోంది ఆకవీటి సరోజ మేడం. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని హజరత్గూడెం ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె కథలు విద్యార్థులకు వీణుల విందులై విజ్ఞాన వీచికలుగా నిలిచాయి. పూర్వం సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 9 కుమారులు ఉన్నారు. వారికి చదువు అంటే ఆసక్తి లేదు. ఏ గురువు వద్దకు పంపించినా వారికి చదువు నేర్పించడం కష్టమని చెప్పేవారు. అందువల్ల రాజు దిగులు పడటం చూసి మంత్రి విష్ణుశర్మ అనే గురువు దగ్గరికి తీసుకొని వెళ్ళమని సలహా ఇచ్చారు. రాజు విష్ణువర్మ దగ్గరకు తన కొడుకులని తీసుకొని వెళ్ళాడు. విష్ణుశర్మ వారికి కథలు చెప్పేవాడు. వారు ఎంతో ఆసక్తిగా వినేవారు. కథల ద్వారా పిల్లలకు జీవిత పాఠాలు నేర్పించేవాడు. విష్ణుశర్మ సంస్కృతంలో రాసిన పంచతంత్ర కథలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. నాటి కాలంలో విష్ణుశర్మ కథలు చెప్పి తన శిష్యులకు విద్యపై ఆసక్తి కలిగించిన రీతిలో నేటి కాలంలో తెలుగు ఉపాధ్యాయురాలు ఆకవీటి సరోజ మేడం రామాయణ, మహాభారతాలు, పంచతంత్ర కథలు, తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్న కథలు, గ్రంథాలయ పుస్తకాలలో ఉన్న నీతి కథలు చెబుతూ విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తున్నారు. నీతి కథలతో నైతిక విలువలు పెంపొందిస్తూ నిబద్ధతను చాటుతున్నారు. ఇప్పుడు మనం ఒక నీతి కథ చెప్పుకుందాం. ఆ నీతి కథ పేరు ఏమిటి అంటే నాన్న పులి. అనగనగా ఒక ఊరిలో వెంకటరమణ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి బడికి వెళ్ళమంటే నేను ఎప్పుడు బడికి వెళ్ళా అని ఏడుస్తూ ఉంటాడు. అందుకనే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న పొలం పనులు చేసుకుంటుంటారు. అలాగే గొర్రెలు కూడా ఉంటాయి వాళ్ళకి. అయితే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే చదువుకొని బడికి పోనంటుంటే సరే అయితే గొర్రెలన్నా మేపు అని చెప్పేసి మేకల్ని గొర్రెల్ని మేపిస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కొండ దగ్గర వాళ్ళు పొలం ఉంటుంది. కొంచెం ముందర వైపు కొండ దగ్గరేమో గొర్రెల్ని మేకల్ని మేపుతుంటాడు వెంకటరమణ. దూరంలో